ఒక రోజు వాళ్ళ ఇంటిని చూడడానికి అమ్మ వస్తుందని తెలిసి మేరీ అనే మహిళ తన కూతురికి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేస్తుంది. ఆ సమయంలో వంట చేయడానికి సరిపడే సరుకులు లేకపోవడంతో పక్కింటికి వెళ్లి అప్పుగా సరుకులు తీసుకుని వస్తుంది. నిజానికి తమ పరిస్థితి గురించి వాళ్ళ అమ్మకు తెలియడం మేరీకి ఇష్టం లేదు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏ కూరగాయలు కూడా ఉండవు. అప్పుడు వెంటనే పక్కింటికి వెళ్లి కావాల్సినవి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత తనకున్న ఒక అందమైన డ్రెస్ తీసుకుంటుంది. ఆ సమయంలో మేకప్ వేసుకోవడానికి అక్కడ ఏ వస్తువులు లేకపోవడంతో తిరిగి మళ్ళీ పక్కింటికి వెళ్లి కొన్ని మేకప్ కిట్ సామాన్లను తీసుకుని వస్తుంది. అలా వాళ్ళ అమ్మ వచ్చేసరికి మేరీ చాలా నీట్ గా అన్నం సిద్ధం చేసి ఎదురుగా కూర్చొని ఉంటుంది. అప్పుడు మేరీ వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన కొన్ని ఆహార వస్తువులు అక్కడ ఉన్న టేబుల్ మీద పెడుతుంది. ఆ తర్వాత కాసేపు వారితో సమయాన్ని గడిపి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడు మేరీ తిరిగి ఇంట్లోకి వచ్చి చూసినప్పుడు అక్కడ టేబుల్ మీద ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ లోపల మేరీ వాళ్ళ అమ్మ ఒక లెటర్ పెడుతుంది. అందులో ఏం రాసింది అంటే తన కూతురు ఒక సంతోషకరమైన జీవితం గడపడం లేదని ఇంటి పేరెట్లో ఆరేసిన బట్టలను చూసి అర్థం చేసుకున్నట్టు చెప్తుంది. అదే విధంగా తన మనవరాల కోసం మంచి బట్టలు కొనుక్కోమని డబ్బులు కూడా పెట్టి ఉంటుంది. అయితే తన పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లి గురించి తలుచుకొని మేరీ ఏడుస్తుంది. ఒక తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డ కళ్ళని చూసి తన పరిస్థితి ఏంటో సులువుగా చెప్పగలదు. వీడియో నచ్చి